అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనము. కాబట్టి నయమాన్న కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాత్యం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడను నేను సెలవిచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయనా అయ్యా, ఈ సమయంలో మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, వాక్యము చెప్పడానికి నేను నిలువబడి ఉన్నాను ప్రభువా. నాయన నీ వాక్యమును ప్రభువా తండ్రి నాయన అయ్యా మీరే స్వయముగా అందించమని అడుగుచున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని నడిపించేది మీ వాక్యమై ఉన్నది ప్రభువా, మమ్మల్ని బ్రతికించేది మీ వాక్యమై ఉన్నది కనుక ప్రభువా తండ్రి, ఏ వాక్యము ద్వారా ఎవరిని ఆదరించినైనారో ప్రభువా, ఏ వాక్యము ద్వారా ఎవరిని బలపరచనైనారో తండ్రి, అటు వాక్య సందేశమును మీరే స్వయముగా అందించి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానయ్యని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవదేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం ఏమిటి అంటే, ఇక్కడ మనం చదివిన వచనములో ఎవరిని గురించి ఎలీషా పలికి ఉన్నారు అని మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ నీకును నీ సంతతికిని కుష్టు కలుగుతుంది అని గెహజీని గురించి ఎలీషా ప్రవక్త తెలియచేయడం జరిగింది. మరి గెహజీ ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడే అయినను ఎందుచేత ఇలాంటి భయంకరమైన శాపం తెచ్చుకున్నాడు, ఎందుకు అతని పరిస్థితి ఇలాగున దిగజారాల్సిన పరిస్థితికి వచ్చింది అని మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయమున. అసలు ఈ గెహజీ అంటే అర్థం ఏమిటి అంటే దర్శనపు లోయ అని అర్థం. ఇతను ఈ ప్రవక్త దగ్గర చాలా మంచి శిష్యుడుగా ఉన్నాడు. చాలా మొదట్లో మనం చూసినట్లయితే చాలా నమ్మకముగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉండి దేవాది దేవుడు ప్రవక్త ద్వారా చేయిస్తున్నటువంటి అద్భుతాలన్నీ చూస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలన్నీ కూడా దగ్గర ఉండి చూసే స్థితిని కలిగి ఉన్నాడు ఈ గెహజీ. షునేమీరాలికి తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెకు నేను ఏం చెయ్యాలి అని ఎలీషా గెహజీని అడిగితే గెహజీ చెబుతాడు, ఆమెకు మగబిడ్డలు లేరయ్యా అని చెప్పాడు కదండి. అప్పుడు మరుసటి ఏట ఈ రోజుకి ఆమెకు మగబిడ్డ ఉంటాడని ఎలీషా చెప్పడము నిజంగానే ఆమెకు అలాగే జరిగింది. తర్వాత ఆ బిడ్డ కొన్నాళ్ళకి మరణిస్తే మరలా ఎలీషా ప్రవక్త ద్వారా బ్రతికింపబడ్డం జరిగినది. అంటే దేవుడు ఎలీషా ప్రార్థన విని ఆ బిడ్డకు జీవం ఇచ్చారు. ఇలాగున ఎన్నో కార్యాలు చూస్తూ ఉన్నాడు. అంతకు ముందే కదా నయమానుకి ఆ కుష్ఠ రోగం ఉండి స్వస్థత జరగడం కూడా కన్నులారా చూచాడు. ఇవన్నీ చూచిన ఈ గెహజీ ఇంకెంత బలమైన శిష్యుడిగా మారాలి, ఇంకెంత బలమైన విశ్వాసము కలిగి ఈ ఎలీషా దగ్గర పరిచారకుడుగా ఉండాలి. ఒక శిష్యుడిగా ఉన్నటువంటి ఈ గెహజీ ఎలీషా దగ్గర ఇంకా నమ్మకమైన రీతిలో ఎదుగుతూ ఉండాలి. కానీ అలా ఎదగాల్సిన స్థితిని పోగొట్టుకొని కుష్ఠ రోగమును తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇతనిలో ఉన్నటువంటి ఆశ ప్రధాన కారణమైపోయిందండి. ఎందుకంటే నయమానికి ఆరోగ్యం వచ్చిన తరువాత అంటే అతనిలో ఉన్నటువంటి కుష్ఠరోగం అంతా వదిలిపోయినది. సంతోషముతో ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా ఇదిగో నేను మీకు బహుమానాలు తెచ్చాను తీసుకోండి అంటే ఎలీషా ప్రవక్త చెప్పిన మాట, యెహోవా జీవము తోడు నాకేమీ వద్దు, దేవుని మహిమపరిస్తే చాలు అని వాటిని తీసుకోలేదండి, ఆశించలేదు, వద్దు అనుకున్నాడు ఎలీషా ప్రవక్త. కానీ తన పక్కన ఉన్నటువంటి గెహజీ చూపు ఆ బహుమానాల మీద పడిందండి. ఆ చూపు పడిన వెంటనే అతని మనసు ఏం కోరుకున్నది, అవి నాకు కావాలి అని
కోరుకున్నది. అంటే మన చూపు వెళ్ళిన ప్రతి చోటకి మన మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళిపోకూడదు. ఇక్కడ జరిగిన పని ఏమిటి అంటే గనుక ఇతని చూపు ఎప్పుడైతే బహుమానాల వైపు వెళ్ళినదో వెంటనే ఇతనిలో ఆశ పుట్టేసిందండి. అది నాకు కావాలి, అవి నేను తీసుకుంటే బాగుండును అన్న ఆశ ఈ గెహజీలో మొదలైపోయినది. అసలు అది అతనికి సంబంధం లేనిది. ఎందుకంటే తన ప్రవక్తే వద్దన్నాడు అంటే వాటిని ఎందుకు వద్దన్నారో నేను వాడి జోలికి వెళ్ళకూడదని ఆలోచించాలి గెహజీ. అలా ఆలోచించకుండా కాని దానికోసం ఆశించాడు. అంటే అతనిలోకి ఏమొచ్చిందంటే దురాశ వచ్చేసినది. ఈ దురాశ వల్లే ఇతని జీవితం పతనమైపోతూ ఉన్నది. ఇప్పుడు ఈయన చేసే పని ఏమిటి అంటే వాటిని ఎలాగైనా నేను తీసుకోవాలి అని ప్లాన్ వేస్తూ ఉన్నాడు. మరి ఏదైనా ఆశించాలంటే ఏం చేస్తారు జనము? అది పొందుకోవడానికి ఏదో ఉపాయాలు ఆలోచిస్తారు. ఎందుకంటే అది నిజాయితీగా తీసుకోవడానికి ముందుకు వెళ్ళడం లేదు కదా. పోనీ ఎలీషా వద్దన్నారు, ఈయన అంత ఆశ ఉంటే అతని దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నాకు ఇవ్వండి కొంచెం నేను తీసుకుంటానంటే అప్పుడు ఏం జరుగుతుందో. కానీ ప్రవక్తకు తెలియకుండా తీసుకోవాలనుకున్నాడు. మరి అలా తీసుకోవాలనుకున్నాడు కాబట్టి ఏదో ఒక పన్నాగం వేయాలి ఆలోచించుకున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఈ నయమాన్ దగ్గర నేను అవి తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, యెహోవా జీవము తోడు నేను ఎలాగైనా వాటిని తీసుకుంటానంటున్నాడు. ఇప్పుడు ఈయన చేస్తున్న మోసానికి అలాగుననే మరి తన ప్రవక్తను ఏం చేస్తున్నాడండి? మోసం చేస్తున్నాడు. ఈయన చేసినటువంటి మోసాన్ని అలాగే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి యెహోవా జీవము తోడని దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడండి. ఏ పరిస్థితిలో ఉచ్చరిస్తున్నాడంటే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెళ్ళడానికి ముందర యెహోవా జీవము తోడని ఆయన నామాన్ని ఉచ్చరించడం జరిగినది. ఇది చాలా తప్పు కదా. ఈ రోజుల్లో ఎంతో మంది వారి యొక్క నిర్ణయాలని అంటే వారు చేసేటువంటి వాదనలని అలా కప్పిపుచ్చుకోవడానికి లేకపోతే సమర్థించుకోవడానికి దేవుని నామాన్ని అపవిత్రపరిచేస్తూ ఉన్నారు. వారి అబద్ధాలని నిజమని నమ్మించడానికి ఒట్టు పెట్టేసుకుంటారు. ఎక్కడ ఒట్టు పెడతారండి? దేవుని మీద ఒట్టు అంటారు చాలా మంది. అలాగున చెయ్యకూడదు. అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుంటూ ఉన్నారు, అపవిత్రపరిచేస్తూ ఉన్నారు. ఇక్కడ గెహజీ చేసిన పని ఏమిటి అంటే యెహోవా జీవము తోడు అన్నాడు. అది మంచి పనికైతే మంచిదే, కానీ అతను చేసే పని ఏమిటి అంటే మోసము చేయడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ పనికి వెళుతూ యెహోవా జీవము తోడు అంటున్నాడు. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని నిర్గమకాండం 20 అధ్యాయములో ఆయన ఆజ్ఞల్లో ఆజ్ఞగా ఉన్నది. మరి ఆజ్ఞను మీరినాడు. అలాగునని ఇప్పుడు నయమాను వెళ్ళిపోతూ ఉంటుంటే ఇతనికి ఆలోచన కలిగి యెహోవా జీవముతో నేను వెళ్ళి తీసుకుంటానని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడండి. అలా వెళుతున్న సమయంలో నయమాను పరిగెత్తుకుంటూ వస్తున్న ఈ గెహజీని చూచాడు. ఇప్పుడు నయమాను ఏం చేస్తున్నాడంటే రథం మీద రథం ఆపేసి కూర్చుని ఉండలేదండి. నయమానులో తగ్గింపు స్థితి వచ్చేసినది. ఎప్పుడైతే 7 మారులు నదిలో మునిగి ఉన్నాడో, ఎప్పుడైతే స్వస్థత కార్యం ఆయన పట్ల జరిగినదో అప్పుడే ఆయన కుష్ఠరోగముతో పాటు నయమాను గర్వము కూడా అణిచివేయబడినది. ఇప్పుడు నేను సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిని, నేనెందుకు కిందకి దిగి వెళ్ళాలనుకోలేదండి. గెహజీ పరిగెట్టుకుని రావడం చూచి ఇతను రథము దిగి అతన్ని ఎదుర్కొన్నాడు. వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి ఏమైంది, క్షేమమేనా అని అడిగితే ఇప్పుడు గెహజీ పరిగెట్టుకుని వెళ్ళాడు కదా, ఆయాస పడిపోతూ ఉంటున్నాడు. కాస్తంత ఫ్రీ అయిన తర్వాత అంతా క్షేమమేనయ్యా అన్న. మరి ఏంటి, ఎందుకు వచ్చావంటే మొదలు పెడుతున్నాడండి. మరి కథ అల్లాలి కదా, మరి అబద్ధాలు చెప్పాలి కదా. మరి అబద్ధాలు చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. మొదటి అబద్ధం ఏం చెప్పాడంటే ఎలీషా ప్రవక్త నన్ను పంపించారు అన్నాడు. రెండవ అబద్ధం ఏం చెప్తున్నాడంటే ఎఫ్రాయిము మన్యము నుంచి 2 యువకులు మా దగ్గరకు వచ్చారు అని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి 2 మనుగుల వెండి కావాలి, 2 జతల దుస్తులు కావాలి అని చెప్పి మా యజమానుడు అంటే మా ప్రవక్త ఎలీషా గారు ఇక్కడికి పంపించారు, అవి తీసుకురమ్మన్నారని వరుసగా 3 అబద్ధాలు చెప్పాడండి.
ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం, మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం. నిజమే కదా? నీవు ఒక అబద్ధం ఆడావంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడాలి. అదే వెళ్ళి అయ్యా నాకు వాటి మీద ఆశ ఉంది కొంచెం ఇస్తారంటే అక్కడ నిజాయితీగానే ఉందినేమో, కానీ అలా అడగకుండా లేని మాటను పుట్టించి చెప్పాడు. అందుకే లేని వార్తను పుట్టింపకూడదు. ఇతను చేసిన పని ఏమిటి అంటే, యజమానుడు పంపించకపోయినా, ప్రవక్త వెళ్ళమని చెప్పకపోయినా వచ్చి ఉన్నాడు. వచ్చిన వ్యక్తి ప్రవక్తే పంపించారని అబద్ధమాడుతూ ఉన్నాడు. ఎవరూ రాలేదు అక్కడికి, కానీ ఎఫ్రాయిం మన్యం నుంచి 2 మనుషులు వచ్చారని అబద్ధం ఆడుతున్నాడు. కానీ నయమాన్ అయితే ఇవి అబద్ధాలు అనుకోలేదండి. ఎందుకంటే నయమాను సాధారణ మనిషే. నమ్మేశాడు. నమ్మి అయ్యా మీరు 2 మణుగులు అడిగారు కానీ నేను రెట్టింపిస్తాను తీసుకోమంటే ఇంకెతనికి ఆనందమే కదా. ఎందుకంటే అతను ఆశించే వెళ్ళాడు. అవి 2 మణుగులు కాదు 4 మణుగులు ఇస్తానంటే సంతోషంగానే తీసుకుంటాడు. సరే అని చెప్పి వాటిని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ నయమాను పనివారి చేత వాటన్నిటినీ పంపిస్తే ఈయన మెట్ల దాకా వచ్చాక మళ్ళీ ఎక్కడ ఎలీషా గారు చూసేస్తారు అని భయపడి వాటినన్నిటిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి పనివారిని వీటిని దాచిపెట్టేశాడండి. ఎందుకు? భయం. తప్పు చేశాడు, మరి భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ ప్రవక్తకు తెలిసిపోతుందో, ఎక్కడ ఏమంటారో అని భయపడిపోయి దాచిపెట్టేసి ఏమీ ఎరగని వాడిలాగున వెళ్ళిపోయి ఎలీషా దగ్గర నిలబడ్డారు. సర్వము తెలుసుకుంటున్నా సర్వజ్ఞానిగా ఉన్నారు ఎలీషా ప్రవక్త. ఆయనకి తెలీదా ఎక్కడికి వెళ్ళాడో వచ్చాడో? గెహజీ అడుగుతున్నాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావు గెహజీ అని అడిగితే అప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడైనా నిజం చెప్పొచ్చు కదండి. ఇప్పటికైనా అతని మనసులో అపరాధ భావం కొంచెమైనా కలగాలి కదా. నువ్వు వద్దన్న వాటిని నేను ఆశించి వెళ్ళానయ్యా, తెచ్చుకున్నానని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఇంతకు ముందు నయమాన్తో అబద్ధం ఆడాడు అంటే అతను ఒక అన్యుడు. అప్పుడే దేవుని శక్తిని తెలుసుకున్నవాడు నయమాను. పాపం తెలియక నమ్మేస్తాడు. కానీ ఇప్పుడు అబద్ధం ఆడేది ఎవరితోటండి? దేవుని ప్రవక్తతోటి. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సహవాసం కలిగిన ప్రవక్తతో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఆయన వెంటనే తిరిగేసి చెప్తున్నారు, ఎందుకు అబద్ధం ఆడుతున్నావన్న రీతిగానే నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళేసరికి నయమాను రథం దిగి రావడం నేను చూడలేదనుకుంటున్నావా? నీతో నా మనసు రాలేదనుకుంటున్నావా? ఎందుకు ఇలాంటి స్థితికి నీవు దిగజారిపోయావు? నేను వద్దు అన్న వాటి కొరకు ఎందుకు వెళ్ళావు నీవని చెప్పి ఎలీషా ఈ యొక్క గెహజీని ప్రశ్నించడం మనం చూస్తూ ఉన్నాము. అంటే ఇంత నమ్మకముగా ఈ ప్రవక్తతో ఉండి చివరిగా అతను చేసిన పని ఏమిటి అంటే నమ్మకాన్ని కోల్పోయే స్థితికి వచ్చేసాడు. మనము కూడా దేవునితోనే ఉంటున్నాము, దేవునితోనే సహవాసము చేస్తున్నాము, ఆయన వాక్యాన్ని చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, అంతా బాగుందనుకుంటాము. కానీ ఒకవేళ అబద్ధం అనే లక్షణము గనక నీలో ఉంటే దానిని తీసివేసుకోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన ప్రకారము అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడే పెదాలట యెహోవాకు హేయముగా ఉంటాయండి. మరి దేవునికి ఇష్టంగా ఉండాలని నీవు కోరుకుంటున్నావా? దేవునికి హేయముగా నీవు ఉండాలని కోరుకుంటున్నావా? ఏమని కోరుకుంటావు నీవు? ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవునికి నేను ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన స్థితిలో నేను తయారు కావాలి అనే కదా కోరుకుంటారు. మరి నీ పెదవుల నుండి అబద్ధం వస్తే గనుక మరి ఆ పెదవులను దేవుడు అసహించుకుంటానంటున్నారు. అది నీకు ఇష్టమా? ఎంతమంది ఇష్టపడతారు దేవుడు అసహించుకోవడం? ఎవరు ఇష్టపడరు కదా. ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అందరి మీద కూడా దేవుని కృప సమృద్ధిగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ప్రజలైన వారు ఏం చేస్తున్నారంటే చాలామంది వారిని నమ్మిన వారిని, అంటే స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువులను కావచ్చు,
తన ఇంటి వారిని కావచ్చు, వారితోటి చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు కొంతమంది. అలా అబద్ధాలు ఆడేస్తూ ఉన్నప్పుడు ఎదుటివారు నమ్మేయచ్చు. ఎందుకంటే అవి అబద్ధమని వారికి తెలియదు కదా, నమ్ముతారు. మరి ఆ అబద్ధాలను బట్టి ఎన్నో గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. కుటుంబాల్లో చిచ్చులు చెలరేగిపోతూ ఉంటాయి. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి ఒక్కొక్కసారి అబద్ధాల వల్ల. మరి అలాంటి భయంకరమైన స్థితికి కుటుంబాలు కానీ, స్నేహితులు కానీ, లేదంటే సమాజంలో కానీ గొడవలు తలెత్తడానికి నీ అబద్ధము కారణమైతే గనుక ఎంత భయంకరమైన స్థితిలో నీవు ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. నీవు మాట్లాడేది సత్యము అసత్యం అనేది ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ నీవు సత్యం మాట్లాడుతున్నావా అసత్యం మాట్లాడుతున్నావా అని దేవునికి తెలుసు. ఎందుకంటే నీ అంతరంగం మెరిగిన వాడు దేవుడు. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుందంటే ఆయన కనుదృష్టి ప్రతి స్థలమందు ఉన్నది. అలాగుననే నీ హృదయమే ఆయన దేవాలయమై ఉన్నదన్నప్పుడు మరి నీ హృదయంలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడతారు కదా. మరి అలాంటప్పుడు నీవు ఏ ఆలోచన చేసినా సరే దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి సమయమున మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అటు ఎదుటి వారితోటి అబద్ధం ఆడేసి వారిని బాధలు పెట్టేసి దేవుని మందిరానికి వచ్చి దేవా ప్రభువా నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, నేను సత్యముగానే ఉంటున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. దేవుడు చూస్తున్నాడు. నీవు జనులతో అబద్ధం ఆడినట్టు దేవునితో అబద్ధం ఆడితే ఆయనకి తెలీదా? నయమాను నమ్మేశాడు గెహజీ అబద్ధాన్ని, కానీ ఎలీషా నమ్మలేదు. ఎందుకంటే ఎలీషాకి సర్వము తెలుసు కాబట్టి. అలాగే ఎలీషాకి అన్నీ తెలియజేసిన దేవుడు మన దేవుడు అయినారు కాబట్టి ఆయన ఎదుట నీవు ఏం మాట్లాడినా సరే ఆయనకి తెలుసు. అందుకే దేవుడు కోరుకునేది ఏంటంటే ఇక్కడ సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో కింద భాగంలో ఉంటుంది, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, అబద్ధమాడే పెదాలు ఆయనకు అసహ్యాలంటే ఆయనకి హేయముగా ఉన్నాయంట, కానీ సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అంటున్నారు. ఈ యొక్క వచనంలో ఏ భాగాన్ని నువ్వు తీసుకుంటావు? అబద్ధమాడే పెదవులుగా నీవు ఉంటే గనుక ఆయన నిన్ను హేయముగా చూస్తారు. అదే గనుక సత్యవర్తనులుగా నీవు ఉంటే గనుక ఆయనకి ఇష్టమైన రీతిలో నీవు ఉంటావు. సత్యవర్తనుగా నీవు ఉంటే ఆయనకి ఇష్టమైన దానవుగా, ఆయనకి ఇష్టమైన వాడవుగా నీవు ఉంటావు. ఎందుకంటే దావీదును చూసి దేవుడు అంటాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నాడు. ఎందుకు దావీదును బట్టి దేవుడు అలా పలికి ఉన్నారంటే ఆయన సత్యముగా ఉన్నారు, యథార్థవంతుడుగా ఉన్నాడు. కాబట్టి దావీదును బట్టి దేవుడు సంతోషించి నేను కోరుకున్నవాడు ఇతడే అంటున్నారు. మరి నిన్ను బట్టి అలాగంటున్నారా దేవుడు? నేను కోరుకున్నది నిన్నే అని నిన్ను చూసి దేవుడు పలకగలుగుతున్నారా? అలా పలికించుకునే స్థితిలో నీవు ఉంటే చాలా సంతోషము, గొప్ప ధన్యతకు వరుస నీవు కలిగి ఉన్నావు. ఒకవేళ అలా పిలిపించుకునే స్థితి గనుక నీకు లేకపోతే అలా పిలిపించుకోవడానికి నువ్వు సిద్ధపడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను కోరుకుంటారు. నేను కోరుకున్నది నిన్నే అని చెప్పి ఆయన నీ పట్ల సాక్ష్యం ఇస్తారు. ఎప్పుడు అంటే సత్య ప్రవర్తన కలిగి నీవు ఉంటే. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అన్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైన స్థితిలోనికి నీవు మారితే గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను మెచ్చుకుంటారు. యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో యోబు పలుకుతూ ఉన్నారు. అదే మాట పలుకుతూ ఉన్నారండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును చరించుటలేదు. ఇక్కడ యోబు పలుకుతూ ఉన్న మాట ఏమిటి అంటే నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. ఈ మాట మనందరము చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతామంటే అబద్ధానికి మనము దూరముగా ఉన్నప్పుడే చెప్పగలుగుతాం. అవునండి, అన్ని అబద్ధములు చెప్పేసి నేను అబద్ధం ఆడట్లేదంటే కుదురుతుందా? అందరూ నమ్మొచ్చు, కానీ దేవుడు మాత్రము అస్సలు స్వీకరించరా మాట. కానీ యోబు అలా పలకగలుగుతున్నాడు అంటే గనుక
యోబు అంత యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి. గ్రంథం 1వ అధ్యాయములోనే దేవుడు చెబుతారు, యోబు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా ఉన్నాడని దేవదేవుడే సెలవిచ్చి ఉన్నారు. అప్పుడు సెలవిచ్చిన మాట ప్రకారమే యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆయన యథార్థతను విడిచిపెట్టలేదండి. ఎందుకంటే బిడ్డలు చనిపోయారు, ఆస్తంతా పోయింది, భార్య కూడా అతన్ని హేళన చేసేసింది, నీవు చావడం మంచిదన్నట్లుగా మాట్లాడింది. అంత హీన స్థితిలోనికి యోబు వచ్చేశారు. ఎంత భయంకరమైన అనారోగ్యంతో ఉన్నా, అన్నీ పోగొట్టుకున్నా, ఏమీ లేని స్థితిలో ఉన్నా, ఆయన వ్యాధి అనుభవిస్తూ భయంకరమైన రీతిలో నలగగొట్టబడుతూ ఉన్నా సరే ఆయన నోట అసత్యము రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోట సత్యమే వచ్చినది. యోబు అంటున్నాడు కదా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను అసత్యమాడను, నేను సత్యమే నా పెదవుల నుంచి నేను పలుకుతూ ఉన్నానంటున్నాడు. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు. మరి ఈయన పెదవుల్ని దేవుడు కోరుకుంటాడా లేదా? అబద్ధం ఆడే పెదవులు ఆయనకి ఏమంటున్నారు? మరి అబద్ధం ఆడకుండా సత్యమే మాట్లాడుతూ ఉంటే సత్యవత్తులు ఆయన కోరుకుని వారై ఉన్నారు కాబట్టి, ఇష్టపడు వారై ఉన్నారు కాబట్టి ఈ యోబుని దేవుడు ఖచ్చితంగా కోరుకుంటూనే ఉన్నారు. నా నాలుక మోసం ఉచ్చరించుట లేదు. ఆయన నాలుక మోసం ఉచ్చరించలేదండి. 6వ వచనంలో చూస్తే, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఎందుకు నిందింపదు యోబు హృదయం అంటే, యోబు ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్న మాట మాట్లాడాడు కానీ దేవుని నిందించే స్థితిలో లేడండి యోబు. అందుకే అలా యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఎంత కష్టతరమైన పరిస్థితులు ఎదురైనా సరే దేవుని నామాన్ని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మహిమను ఆయన పొగుడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ యోబుకి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడిచ్చి ఉన్నారు. హల్లెలూయా. రెట్టింపు దీవెనలు ఆయన పొందుకున్నారు. ఏవైతే పోగొట్టుకున్నారో, ఏవైతే ఆయన కలిగి ఉన్న వాటిని పోగొట్టుకుని వేదన అనుభవిస్తూ ఉన్నారు అనారోగ్యాన్ని బట్టి, అదంతా కూడా రెట్టింపు దీవెనలతో నింపబడ్డాడు యోబు. పరిపూర్ణ ఆరోగ్యం వచ్చేసినది. అలాంటి రెట్టింపు దీవెనలు వచ్చాయంటే ఆయన నోట అబద్ధం అనేది రానియలేదు కాబట్టి సత్యముగానే ఉన్నారు. అయితే కొంతమంది చేసే పని ఏమిటి అంటే, ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఆ ఆపదను తప్పించుకోవడానికి అబద్ధం ఆడడం మంచిది అనిపిస్తే అబద్ధం ఆడేస్తారు. అంటే ఆ గండం నుంచి కాసేపు తప్పించుకోవడం నిమిత్తము ఏదో ఒక అబద్ధం అల్లుతూ ఉంటారు. ఒక అబద్ధం ఆడితే గెలిసి ఒక అబద్ధం ఆడడానికి చూశాడు, ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందండి. అలాగే నువ్వు ఒక అబద్ధం ఆడితే దాని వెనకాల ఎన్నో అబద్ధాలు ఆడాలి, దాని వెనకాల ఎన్నో సమస్యలు తలెత్తుతూ వచ్చేస్తాయి. ఏదో ఒక రోజుకి అది అబద్ధమని ఎదుటి వారికి తెలిసినప్పుడు నీవు ఎంత హీనమైపోతావా సమయమున, వారి నమ్మకాన్ని ఎంత కోల్పోతావు నీవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే చాలా భయంకరమైన శిక్ష కూడా మనకు విధింపబడుతుందండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇక్కడ అబద్ధమాడే వారి స్థితి ఎలాగుంటుంది అంటే గనుక అగ్ని గుండములో వారు పాలు పొందుతారండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక చదవబడిన వాక్యములో గెహజీ చేసిన దానికి ఎలీషా విధించిన శిక్ష ఏంటంటే కుష్ఠరోగము నీకును నీ సంతతికిని వచ్చేస్తుంది అన్నారు. కానీ ఇప్పుడు మనందరి విషయంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, అబద్ధమునకు మనం దగ్గరగా ఉంటే, అంటే అబద్ధాలు ఆడుతూ మనం ఉంటే గనుక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అగ్ని గుండంలో కాల్చబడే స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నిజాయితీగా నువ్వు జీవిస్తే గనుక 2వ రాకడలో ఆయనతో ఎగిరి వెళ్ళగలవు.
దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆశించేది ఏమిటి? అగ్నిగుండంలోనికి వెళ్ళాలని ఆశిస్తారా? లేకపోతే దేవునితో పాటు ఆయన రాకడలో ఆయన కడబోర ధ్వని వినిపించుకోవాలని ఆశపడతారా? ఎలా ఆశపడతారు మీరు? దేవునితో వెళ్ళాలని ఆశపడుతున్నారు కదా, ఆయన చేతిని అందుకోవాలని ఆశపడుతున్నారు కదా. మరి మనందరి ఆశ అదే కదండి, పరలోకంలో వెళ్ళాలనే కదా ఆశపడుతూ ఉన్నాము. అందుకనే మనం చేయాల్సినది ఏమిటి అంటే గనక ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన ప్రకారము అబద్ధము చెప్పేవారు కూడా అగ్నిగుండంలోనికి వెళతారని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అబద్ధానికి మనం దూరముగా ఉందాము. అబద్ధమును ఆడడం మానడానికి సిద్ధపడాలి. నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడను, నేను సత్యముగానే ఉంటానని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము పెండ్లి కుమార్తె వరుసలోనే కూర్చునే స్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ధన్యత మనకు కావాలి అంటే గనుక మనందరము కూడా సత్యవత్తనులుగా ఉండడానికి సిద్ధపడాలి. ఎందుకంటే అబద్ధమునకు జనకుడు సాతాను. ప్రభువారు ఏమన్నారు అంటే నేనే మార్గమును సత్యమును జీవమునన్నారు. మరి సత్యమైన ప్రభు మార్గంలో మనం ఉండాలి గాని అబద్ధమునకు జనకుడుగా ఉన్న సాతాను వైపు మనం వెళ్ళకూడదు. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీవును కూడా సత్యమైన దేవుని వైపు నీవు చూడు. సత్యమైన దేవుని యొక్క మాటలు నీవు అంగీకరిస్తున్నావు కాబట్టి, ఆలకిస్తున్నావు కాబట్టి ఆ మాటల ప్రకారం నడుచుకోవడానికి సిద్ధపడితే గనుక ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క రెండవ రాకడలో నీవును కూడా ఆయన కూడా వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటావు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వోపకారి, ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఎంతవరకు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము ఎలాగున జీవించాలో ప్రభువా, ఎలాగున ప్రభు మేము జీవిస్తే మీకు ఇష్టమో తండ్రి మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా విన్న వాక్యంను విడిచిపెట్టకుండా ప్రభువా, అయ్యా మీరు చెప్పిన రీతిగా నడుచుకునే భాగ్యంను ప్రభువా ప్రతి బిడకు దయచేయమని అడుగుచూ ఉన్నాము దేవా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభువా నాయన ఏ బిడ్డలైతే ప్రభువా తండ్రి అయ్యా నీ సన్నిధానమున ప్రభు ఏకీభవించి ప్రభువా తండ్రి అయ్యా ప్రభు విజ్ఞాపన చేయుచున్నారో తండ్రి ప్రతి బిడ్డను మీరు ప్రభు దృష్టీకరించి తండ్రి అయ్యా వారి మొరలను ఆలకించమని అడుగుచూ ఉన్నాము దేవా. స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఏ కొదువులో ఉన్నారో ప్రభువా, ఏ లేమిలో ఉన్నారో తండ్రి, ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రభువా నాయన అయ్యా మీరు చూస్తూ ఉన్నారు గనుక ప్రభువా తండ్రి నాయన అయ్యా వారి యొక్క సమస్యల నుండి ప్రభువా విడుదల దయచేసి తండ్రి సంతోషము సమాధానము ప్రభువా గృహాల్లో మీరు అందించి తండ్రి నాయన మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణతండి.